వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్స్ జగన్మోహన్ రెడ్డి ఆ ఫైర్ బ్రాండ్స్ అందరినీ కూడా లైట్ తీసుకుంటున్నారా అంటే అవుననే చెప్పాలి. మనం వైసీపీ అనడంతోనే మనకు గుర్తొచ్చేది ఆ ఫైర్ బ్రాండ్సే. ఎందుకంటే ఫైర్ బ్రాండ్స్ అనే పేరు యాక్చువల్గా పలు ఇష్యూస్ మీద ప్రజలకు సంబంధించిన కీలకమైన అంశాల మీద ఫైట్ చేస్తే యాక్చువల్గా ఫైర్ బ్రాండ్ అనే ఒక ఎక్స్పోజర్ కానీ ఒక ఇమేజ్ కానీ వస్తుంది. కానీ వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ అనడంతోనే వాళ్ళు ఆ పేరుకి అర్థాన్ని మార్చేశారు అనుకోవాలి. ఎందుకంటే అయితే వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ అనడంతోనే మనకు గుర్తొచ్చేది ఒక కొడాలి నాని, అదేవిధంగా ఓ వంశీ, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, అండ్ దెన్ ఓ అనిల్ కుమార్ యాదవ్, అండ్ దెన్ వాడు గుడివాడ అమర్నాథ్, అండ్ దెన్ అంబటి రాంబాబు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఫైర్ బ్రాండ్స్ ఇమేజే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా బూతులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అటు చంద్రబాబు నాయుడుతో సహా ఇటు పవన్ కళ్యాణ్ వరకు, లోకేష్తో సహా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వరకు వాళ్ళని టార్గెట్ చేయడంలో ప్రతిపక్షాలను మొన్నటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడు అగ్రెసివ్గా పనిచేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా అగ్రెసివ్గా ఆయన కోసం పనిచేసేవాళ్ళు. ప్రతి క్షణం కూడా నిత్యం ఎంత కాంట్రవర్సీ అవుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి వాళ్ళంతా ట్రై చేసేవాళ్ళు. అందుకే వైసీపీ అంటంతోనే వైసీపీ వాళ్ళంతా కూడా వాళ్ళని ముద్దుగా ఫైర్ బ్రాండ్స్ అని పిలుచుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళందరూ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వీళ్ళందరూ కూడా గట్టి తెగిన గోదావరిలో చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు, నోటికి అడ్డు ఆపు లేకుండా. అయితే అలాంటి వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ నుంచి నిజంగా అది డెస్టినీనా లేకపోతే వాళ్ళ నోరే అంత పనిచేసిందా? రాజకీయాల్లో ఏదైతే ఉండకూడదో అలాంటి చర్యలు వాళ్ళు ఏదైతే గత 5 ఏళ్లుగా అలాంటి యాక్టివిటీస్లోనే వాళ్ళు పాల్గొన్నందువల్లే వాళ్ళని పక్కన పెట్టారా అనేది మనం చూసినట్లయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పేర్లు వైసీపీ తరపున ఎవరైతే ఫైర్ బ్రాండ్స్ అనిపించుకున్నారో, వైసీపీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన కన్నా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తూ పనిచేశారో, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి ఎవరైతే ప్రతినిత్యం కూడా చంద్రబాబు నాయుడిని కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు లోకేష్ని కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న లేడీస్ని కానీ టార్గెట్ చేస్తూ వచ్చారో అలాంటి వాళ్ళందరినీ కూడా విక్రించారు. ఒక మాటలో చెప్పాలంటే అంటే ఆల్మోస్ట్ బూతులు మంత్రులు అంతా కూడా వీళ్ళల్లో మనం చెప్పుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ వంశీ లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా మంత్రులుగానే పనిచేశారు. అలాంటి వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టారు. సరే, జనం అయితే వాళ్ళని 5 ఏళ్లుగా భరించి ఇంట్లో కూర్చోబెట్టారు, ఓడగొట్టాను మనం అనుకోవచ్చు. అలాంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ రిజల్ట్స్ వచ్చి కూడా 10 రోజులకు పైనే కావస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ కూర్పును కూడా పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారం సక్సెస్ఫుల్గా అయిపోయింది. అందరూ బంధువులు కూడా బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. దాని బాధ్యత కూడా తీసుకున్నారు. ఆయన 5 హామీల మీద సంతకాలు కూడా చేశారు. తన మీద ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాల రూపంలో జనం చూపించిన ప్రేమ ఏమైంది అంటూ కూడా విచిత్రంగా మాట్లాడారు. దట్స్ ఇట్. ఒక 5 నిమిషాలు అంటే 5 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా ఇనిషియేట్ చేసిన పరిస్థితి లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి తన ఘోర ఓటమి పాలైన రోజున మాత్రం సాయంత్రం జూన్ 4వ తేదీ సాయంత్రం మాత్రం ఆయన మీడియా ముందుకు రావడం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత మాత్రం ఆఫ్ ద రికార్డ్ తన ఎమ్మెల్యేలతోనే, ఓడిపోయిన ఎమ్మెల్యేలతోని, తనను పరామర్శించడానికి వచ్చిన నేతలందరితోని 1-2 సార్లు భేటీ అయ్యారు. లేటెస్ట్గా ఎమ్మెల్సీలతో కూడా భేటీ అయ్యారు. అయితే మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి భేటీలో ఆ బయటకు వచ్చిన విజువల్స్లో, ఆయన సొంత మీడియాలో వచ్చిన విజువల్స్, ఆ తర్వాత అవి అన్ని మీడియాలు కూడా షేర్ చేసుకున్నాయి. సో ఆ విజువల్స్లో మనం చూస్తే ఎక్కడ కూడా ఈ ఫైర్ బ్రాండ్స్ అని పిలిపించుకునే నేతలు ఎవరూ కూడా లేరు. వైఎస్ఆర్సీపీ తరపున ఆ స్థాయిలో పనిచేసి జనంతో చీకొట్టించుకున్న ఈ మంత్రులు ఎవరు కూడా, ఈ మాజీ మంత్రులు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన లేరు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సరే వాళ్ళు అంటే ఆ ఓటమి బాధలో ఉండో లేకపోతే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు తటస్థులతో కూడా టీడీపీ జనసేన ట్రోల్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది. ఈరోజు కామన్ మ్యాన్ లాంటి వాళ్ళ నుంచి కూడా తటస్థుల నుంచి కూడా వాళ్ళ మీద అదే స్థాయిలో ఒక ట్రోలింగ్ ఎదురవుతుంది. సోషల్ మీడియాలో టాప్ టు బాటం మనం చెప్పుకున్న పేరు లిస్టే ఉంటుంది చూసినట్లయితే. అందుకే జనం ముందు ముఖం చూయించుకోలేక వీళ్ళు రాలేకపోతున్నారా జగన్ దగ్గరికి అనేది మనం పక్కన పెడితే, బట్ జగన్మోహన్ రెడ్డి సంస్కారం ఏమైంది అనేది ఇక్కడ నడుస్తున్న చర్చ. ఇన్ని రోజులు తన కోసం పనిచేసి నిమిషం కూడా తన స్కిన్ సేవ్ చేయడానికి అహర్నిశలు కూడా ప్రతిపక్షాలకు టార్గెట్ అయిన వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగానే లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. అందుకు కారణంగా కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి నిజంగానే వీళ్ళని లైట్ తీసుకోవడానికి వీళ్ళ వల్లే తాను ఓడిపోయినన్న భ్రమల్లో ఆయన ఉన్నారా, వీళ్ళ అత్యుత్సాహం వల్లే వీళ్ళు తమ నోటికి 5 ఏళ్ల పాటు పనిచెప్పడం వల్లే తాను ఈ పరిస్థితికి వచ్చానా, జనం నుంచి చీత్కరించబడ్డానా అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, లేకపోతే ఆయన పక్కన ఉన్న మాజీ సలహాదారులు ఎవరైనా అలాంటి సలహా ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేశారనేది మనం పక్కన పెడితే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావడం అటు ఉంచితే వాళ్ళు ఎలాగూ రావట్లేదు. వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి కనీసం ఆయన ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. అలా అని తన కోసం ఈ స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓన్ చేసుకోవట్లేదు. అంటే తన పనంతా అయిపోయినాక తీసి వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోంది. అంటే ఏరు దాటక ముందు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తీరుంది. సరే, మిగతా నేతల విషయంలోనో, ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతల విషయంలోనో, లేకపోతే లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్సీపీ జెండా
తెరగప్పుకున్న వాళ్ళ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి అలా భావిస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ 6-7 మంత్రులు అంతా కూడా, మాజీ మంత్రులు అంతా కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయ జీవితం మొత్తాన్ని కూడా ధారపోసినట్లే. ఇక ముందు వాళ్ళకి ఇక్కడ చూసినట్లయితే అది టీడీపీలోకి వాళ్ళకి ఎంట్రీ ఉండదు, జనసేనలోకి వెళ్ళే వీలు ఉండదు, అలాగని వైసీపీలో భవిష్యత్తు ఉండదు. అలాంటి నేతలను కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు దగ్గరకు తీసుకొని ఓదార్చే ప్రయత్నం చేయట్లా. ఇది చాలా సీరియస్గా వైసీపీలో హాట్ టాపిక్ అవుతుంది. ఒకవైపు అటు జనసేన టీడీపీ నుంచి వస్తున్న సోషల్ మీడియా వైపు నుంచి వచ్చిన ట్రోలింగ్ ఒకవైపు అయితే, ఒకవైపు వాళ్ళని పించి చేస్తూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి తమ విషయంలో వ్యవహరిస్తున్న తీరు వాళ్ళని నిజంగానే ఇరుకుని పడేలా చేస్తోంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా వీళ్ళ పరిస్థితి వైఎస్ఆర్సీపీలో తయారైందని అనుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎందుకు లైట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశం మాత్రం ఈరోజు హాట్ టాపిక్ అవుతుంది. ఒక్క ఓటమే ఈ పరిస్థితికి కారణమా అన్న ఆందోళన కూడా వాళ్ళలో ఉంది. తమ భవిష్యత్తు మీద మాత్రం ప్రెజర్ అయితే పెరిగిపోతూ ఉంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే ముందుగా మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్లు వీళ్ళందరిలో కూడా రోజా కావచ్చు, నాని కావచ్చు, వంశీ, అనిల్ కుమార్ యాదవ్, అండ్ దెన్ అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళు డే 1 నుంచి చాలామంది ఉన్నారు. ఒక శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, మొన్న ఓడిపోయారు ఆయన రాయచోటు నుంచి, బట్ వరుసగా సుదీర్ఘకాలం ఆయన రాయచోటు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా ఒక రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన కోరుముట్ల శ్రీనివాస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డితో డే 1 అడుగులు వేసిన వాళ్ళు వీళ్ళంతా. బట్ అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత అగ్రెసివ్గా ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి లేదు. పాలసీల మీద మాత్రమే వాళ్ళు మాట్లాడిన సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ అలాంటి వాళ్ళంతా కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో వెనక్కి నెట్టేస్తూ ఈ ఫైర్ బ్రాండ్స్ అనే వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ ఫైర్ బ్రాండ్స్ని ప్రమోట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయారు. మనం చూసినట్లయితే ముందుగా రోజా గురించి చెప్పుకుంటే మనం ఎన్నోసార్లు ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే రోజా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి చిత్తూరు జిల్లా నుంచి ఆమె శివప్రసాద్ లాంటి వాళ్ళు, దివంగత నేత అయిన టీడీపీ ఎంపీ కూడా, సినిమాలో ఒక గ్లామర్ హీరోయిన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా అవకాశాలు తనకు తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో ఆమె సెల్వమణిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో శివప్రసాద్ సూచనతోనే ఆమె రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. ఆయనే టీడీపీలో కూడా తీసుకొచ్చారు. ఆమె టీడీపీలో రావడంతోనే ఆమెకి మహిళా అధ్యక్షురాలు అంటే ఒక కీలక పదవి దక్కింది. అక్కడే ఆమెకి మద్యం షాపుల మీద, వైఎస్ఐఎంలో బెల్ట్ షాపుల మీద ఆమె చేసిన పోరాటంలోనే ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అయితే వచ్చింది. అదే బట్ ఆ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోలేకపోయారని అనుకోవాలి ఎక్కువ రోజులు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి ముందుగా రెండోసారి సీఎం అయిన తర్వాత ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళాలని ట్రై చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఐరన్ లెగ్ ఇమేజ్, అప్పట్లో ఉన్న కాంగ్రెస్ మహిళా అధ్యక్షులను గంగాభవాని లాంటి వాళ్ళు ఆమెను ఐరన్ లెగ్ అంటూ కూడా సంబోధిస్తూ వచ్చారు. ఇక తర్వాత జగన్ వెంట చేరారు. ఆ తర్వాత ఆమె 2014లో మొదటిసారి గాలిముద్దుకు స్టాండ్ మీద గెలవడం జరిగింది నగర టికెట్ తీసుకొని. దెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ అదే స్థాయిలో రోజా తన దూకుడు స్వభావంతో ఆమె చేసిన కామెంట్స్, లోకేష్ పర్సనాలిటీ మొదలుకొని లోకేష్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా, లోకేష్ తల్లి భువనేశ్వర్ని కూడా వదిలిపెట్టుకుని ఆమె టార్గెట్ చేసిన విధానం అందరికీ గుర్తుండే ఉంటుంది. అసెంబ్లీలో అందుకుగానే ఆమె సస్పెండ్ కూడా అయింది దాదాపు 2 years. అటు కోర్టులు కూడా అసెంబ్లీలోనే తేల్చుకోవాలంటూ కూడా రోజా సస్పెన్షన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకొని పరిస్థితుంది ఆ రోజున. అలాంటి రోజాకు మరోసారి నగర టికెట్ ఇచ్చారు. మరోసారి ఆమె గాలిముద్దుకు నాయుడు వారసుడైన భానుప్రకాష్ మీద ఆమె గెలవడం జరిగింది 2019 ఎన్నికల్లో. ఇక ఈ 5 ఏళ్ల పాటు రోజా రాజకీయ జీవితం మొత్తం ఒక ఎత్తు, ఈ 5 ఏళ్ల పాటు ఆమె వ్యవహరించిన విధానం మరొక ఎత్తు అనుకోవాలి. ఒక కళ్యాణ్ మొదలుకొని లోకేష్ వరకు, చంద్రబాబు నాయుడు మొదలుకొని బ్రాహ్మణి భువనేశ్వర్ వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రయత్నం చేయలేదు. విమర్శలు సాధారణమే రాజకీయాల్లో, కానీ తన స్థాయి మర్చి, తాను ఒక మంత్రిని అన్న స్థాయి కూడా మర్చి ఆమె విమర్శలు చేసిన విధానం, సిపి ఓటమి ఒక లెక్క, రోజా ఓటమి ఒక లెక్క అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ఆ స్థాయిలో గురవుతోంది, ఆ స్థాయిలో రోజా విమర్శలు పాలవుతోంది. ఆమె రాజకీయ భవిష్యత్తుకరంగా మారింది. కేవలం అది ఆమె సెల్ఫ్ గోలే, ఆమె చేసుకున్న సెల్ఫ్ గోలే అది. రాజకీయాల్లో హుందాతనం ఎందుకు ఉండాలి అనడానికి రోజా లైఫ్, రాజకీయ జీవితం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓ కొడాలి నాని, సేమ్ ఆయన కూడా అంతే. టీడీపీలోని ఆయన ఓన్మాలు తెద్దడం జరిగింది, రాజకీయ ఓన్మాలు. కేవలం ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గరన్న కారణంతోనే ఆయన చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు, గుడివాడ టికెట్. 2004 and 2009 ఆయన ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. 2014లో కూడా ఆయన ఎమ్మెల్యే అయి ఉన్నారు. 2009కి ముందు ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. 2014లో గుడివాడ నుంచి మరోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అదే స్థాయిలో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడంలో ముందుండేవాళ్ళు. అటు అసెంబ్లీలో కూడా ఒక కొరకరాని కొయ్యగా మారారు ఆయన చంద్రబాబు నాయుడికి. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు ప్రతినిత్యం ఆయన ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలోనే ఆయన తన స్థాయిని కూడా మర్చిపోయారు. అలాంటి నానికి మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్ 2019 ఎన్నికల్లో. బట్ అలాంటి నాని మంత్రి పదవి కూడా దక్కింది, పౌర సరఫరాల శాఖ. అప్పటి నుంచి నానికి అడ్డుకట్ట వేసేవాళ్ళు ఎవరు కూడా లేకుండా పోయారు. పార్టీ అధికారంలో ఉంది, తాను ఎమ్మెల్యే అయి ఉన్నారు, మంత్రి కూడా అయి ఉన్నారు. ఆ స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఒక బూతుల మంత్రిగా కొడాలి నాని పేరు తెచ్చుకున్నారు. ఈయన చిన్నపిల్లలు కూడా కొడాలి నానిని బూతుల మంత్రి అని సంబోధిస్తున్న పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో బూతుని ఎండార్స్ చేసే విధంగా ఆయన మాట్లాడిన తీరు మాత్రం ఒక జుగుప్స్ని అయితే కలిగిస్తుందని అనుకోవాలి. ఇంట్లో కూర్చున్నారు వెనిగళ్ల రాము లాంటి ఒక ఫ్రెషర్ చేతిలో. ఇక ఆ తర్వాత మనం చూస్తే
వంశీ గురించి చెప్పుకుంటే సేమ్ కొడాలి నాని లాగే ఆయనతో పాటే సెయిల్ అవుతూ వచ్చారు ఆయన. సేమ్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కారణంగానే వంశీకి 2009లో ఎంపీ టికెట్ దక్కింది విజయవాడ. బట్ ఆ రోజు ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో కేసీ నాని అక్కడికి వచ్చిన కారణంగా వంశీని తీసుకుని వచ్చి బలవంతంగా గన్నవరంలోని ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు, దాసరి బాలవర్ధన్ రావుని పక్కన పెట్టి మరి. దెన్ అప్పటి నుంచి కూడా వంశీ అక్కడి నుంచి దుట్టా చేతిలోని చాలా తక్కువ మెజారిటీతో ఆయన బయటపడడం జరిగింది. ఇక ఆ తర్వాత టీడీపీలో స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరించారు. అనేక కాంట్రవర్సీలకి జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం దగ్గర నుంచి దేవినేని ఉమా లాంటి వాళ్ళ మీద విమర్శల వరకు అనేక సార్లు కాంట్రవర్సీలకు వేదిక అవుతూ వచ్చారు వంశీ. అయినా సరే వంశీకి మరోసారి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు 19లో. గెలిచిన వెంటనే గన్నవరం నుంచి యార్లగడ్డ మీద చాలా తక్కువ మెజారిటీతో గెలుచున్నారు ఆయన. దెన్ అక్కడి నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళున్నారు. ఏదో ఆశించి వెళ్ళినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంతగా వంశీని ప్యాంపర్ చేయలేదని అనుకోవాలి. వంశీ మాట తీరుతో ఆయన తన వెంట వచ్చిన అభిమానులను కూడా దూరం చేసుకున్నారు భువనేశ్వర్ లాంటి వాళ్ళ మీద చేసిన కామెంట్స్తో. అండ్ దెన్ వంశీ యాటిట్యూడ్తో దుట్టా లాంటి ఫ్యామిలీ ఆయనకి దూరమైంది. కేవలం వంశీ ఉన్న కారణంగానే నేను సఫికేషన్ ఫీల్ అవుతున్నానంటూ యార్లగడ్డ లాంటి వాళ్ళు బయటకు వచ్చి టీడీపీలో చేరిన పరిస్థితుంది. మొన్నటి ఎన్నికల్లో వంశీ చాలా ఘోరంగా ఓడిపోయినారు. వంశీతో పోలిస్తే యార్లగడ్డ చాలా జూనియర్ కూడా ఎలక్షన్స్కి. అలాంటి యార్లగడ్డ చేతిలో కూడా వంశీ ఓడిపోవడం జరిగింది. అలా సేమ్ వంశీని చూసినట్లయితే అసలు ఆయన రాజకీయ జీవితం ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న వీళ్ళందరికంటే. ఎందుకంటే ఆ స్థాయిలో వంశీ చేసిన విమర్శలను ఎవరు కూడా మర్చిపోలేదు. లోకేష్ లాంటి వాళ్ళు కూడా తన తల్లిని టార్గెట్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటానంటూ చాలాసార్లు ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఆ స్థాయిలో ఒక మహిళని, అసెంబ్లీలో లేని మహిళని తాను అంటున్నానంటూ అది కూడా గుర్తించకుండా వంశీ చేసిన విమర్శలు మాత్రం ఆయన రాజకీయ జీవితానికి ఒక పెద్ద బ్లాక్ మార్క్ అయితే పడిందని అనుకోవాలి ఆ నోరు కారణంగా. మరోవైపు గుడివాడ అమర్నాథ్ని తీసుకున్నా. గుడివాడ అమర్నాథ్ సెకండ్ టైం గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. పరిశ్రమల శాఖ మినిస్టర్గా ఆయన చేసినప్పటికీ బట్ పరిశ్రమలు ఎన్ని వచ్చాయి రాష్ట్రానికి అనేకంటే ప్రతిపక్షాలను ఏ స్థాయిలో టార్గెట్ చేశారనే విషయంలోనే గుడివాడ అమర్నాథ్ ముందుండేవాడు. ఒక మంత్రిగా ఆ స్థాయిలో రోజా తర్వాత ఆ స్థాయిలో ట్రోల్ అయిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గుడివాడ అమర్నాథే అనుకోవాలి. తన మంత్రి పదవి ఏంటో ఆయన గుర్తులేదు, తన శాఖ ఏంటో ఆయన గుర్తులేదు, తన కాన్స్టిట్యున్సీ ఏంటో కూడా ఆయన గుర్తులేదు. ఆ స్థాయిలో ఎప్పుడు కూడా కేర్ ఆఫ్ కామెడీ అన్నట్టుగా తన మంత్రి పదవిని మార్చేశారు. బట్ పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే మాత్రం ముందుండేవాళ్ళు. ఒక పేర్ని నాని కావచ్చు, ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు. అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఈరోజు ఓడిపోయి ఇంట్లో ఉన్నారు. ఈవెన్ పేర్ని నాని తన కొడుకు కిట్టుని నిలబెట్టిన కిట్టు కూడా ఘోరంగా ఓడిపోవడం జరిగింది బందర్లోని. ఇక ఆ తర్వాత చూసిన అక్కడ గెలిచిన ఎవరైతే రవీంద్రకి మంత్రి పదవి కూడా లభించింది ఈ రోజున. సో అదంతా ఒక ఎత్తు అయితే అని చెప్పుకున్న వాళ్ళల్లో ఇక అనిల్ కుమార్ యాదవ్. అసలు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఆయన ఒక్కడే ఒక ఎత్తు. అనిల్ కుమార్ యాదవ్ 2 సార్లు వరుసగా ఆయన 3 సార్లు గెలవడం జరిగింది ఏదైతే నెల్లూరు నుంచి. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక సాలిడ్ ఫాలోవర్గా ఉంటూ వచ్చారు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ 2019లో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి అయితే ఇచ్చారు, జలవనరుల శాఖ. అసలు పూర్తి స్థాయిలో ఇరిగేషన్ మినిస్టర్ అన్న పదానికి కూడా అర్థం లేకుండా చేశారు ఆయన. పోలవరానికి స్పెల్లింగే తెలియదని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఆ స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ. ఆ స్థాయిలో ఆయన లోకేష్ మీదకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా తన అవసరానికి మించి అతిగా ప్రవర్తించిన సందర్భాలతో ఆయన ఎన్నోసార్లు వార్తల్లో కూడా ఎక్కున్నారు. మాట్లాడుతూ ఆయన ఏదైతే ఎన్నికల ముందు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తాను ఓడిపోయినట్లయితే పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా మీసం తీసేసుకుంటాను మాట్లాడారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే నా సవాల్ని ఎవరు స్వీకరించలేదు కాబట్టి నేను ఆ సవాల్ని చేయలేకపోయాను అని కూడా, ఆ సవాల్ తీసుకోలేకపోతున్నాను అంటూ కూడా మాట్లాడారు ఆయన. సో వాట్ ఎవర్ ఇట్ మే, ఏ కారణాలైనా సరే అనిల్ కుమార్ యాదవ్ సేమ్ తన యారగెన్సీతోని ఇలాగే ఒక భయంకరమైన చెడ్డ పేరుని అయితే మూట కట్టుకున్నారు. కాన్స్టిట్యున్సీ మార్చి పోటీ చేయించిన ఈరోజు ఆయన గెలిచే పరిస్థితి లేదు. అక్కడ స్థానికంగా ఉన్న నర్సరావుపేట ఓటర్లు ఆయన మొహం పగిలేలాగా దెబ్బ కొట్టారని అనుకోవాలి. అటు నెల్లూరులో స్థానం లేదు, ఇటు గుంటూరులో ఓడిపోయారు ఆయన. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాళ్ళంతా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, లైక్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కావచ్చు. ఈవెన్ ఎన్నికల ముందు రోజు కూడా రిజల్ట్ వచ్చే ముందు రోజు కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేసిన విమర్శలు మాత్రం నిజంగానే నా భూతో నా భవిష్యత్ అనుకోవాలి. అలా వరుసగా వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ కీలక మంత్రులు అంతా కూడా, వీళ్ళలో మెజారిటీ మంత్రులే ఒక వంశీ తప్ప, అంతా కూడా తమ నోటి దురుస్తోనే వాళ్ళు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి స్వతంత్రం పేరుతో ఇచ్చిన స్వేచ్ఛను ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళు దుర్వినియోగం చేశారని అనుకోవాలి. వ్యక్తిగత విమర్శలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు వీళ్ళు. అటు అసెంబ్లీనా, అదేవిధంగా ఇటు బయట అన్న తేడా లేకుండా, తాము మంత్రులము ఎమ్మెల్యేలమన్న సోయి కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తించిన విధానం ఈరోజు వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టింది. సరే, ఆ ఓటమే ఒక ఎత్తు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళను లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి మనం చూస్తే ఈ 10 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 3-4 రివ్యూలు పెట్టున్నారు, ఓడిపోయిన వాళ్ళతోని, గెలిచిన వాళ్ళతో, అందరితోని. కానీ ఎక్కడా కూడా ఈ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పబడే వీళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆహ్వానించలేదు, వాళ్ళకి ప్రతిపక్ష నేత నుంచి పిలుపు రాలేదనే మనం అనుకోవాలి. సో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా అటు అధికార పార్టీకి, అటు జనసేన అండ్ దెన్ బీజేపీ, ఇటు టీడీపీ కూటమికి వీళ్ళు ట్రోల్ గురవుతున్నారు.
అవుతున్నారు. అదే స్థాయిలో వాళ్ళని టీడీపీ నేతలు కూడా గతంలో వాళ్ళ వల్ల గాయపడ్డ నేతలంతా ఈరోజు బయటకు వచ్చి వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అవినీతిని తవ్వితీస్తామంటూ కూడా సవాల్ చేస్తూ ఉన్నారు. మరోవైపు అదే స్థాయిలో సోషల్ మీడియా కూడా వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీలో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు 2019లో జగన్మోహన్ రెడ్డి కాకుండా. బట్ ఆ 150 మంది తరపున ఈ రోజున చూసినట్లయితే ఒక 4 బయటకు వెళ్ళి ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. మొన్న మెజారిటీ టికెట్లు కూడా దక్కాయి. బట్ వాళ్ళు ఎవరు కూడా ఈ స్థాయిలో ట్రోల్ అవ్వట్లేదు. కేవలం 6-7 మంది మాత్రమే ట్రోల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వ్యవహరించిన విధానం. బట్ సరే, అదొక బాధ అనుకుంటే, తమ రాజకీయ జీవితానికి ఒక సమాధి పడిందని అదొక బాధ అనుకుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తమని ఓన్ చేసుకొని తీరు, ఓటమిలో కూడా తమను పిలుచుకొని తమని హక్కును చేర్చుకొని తీరు, తమని పరామర్శించిన తీరు మాత్రం వాళ్ళని నిజంగానే డైలమాలో పడేస్తోంది. మనం ఇందాకే చెప్పుకున్నట్టు అటు వైసీపీలో ఉండే పరిస్థితి లేదు అన్న సిచ్యువేషన్ అయితే వస్తుందనుకోవాలి. అన్న టీడీపీలోకి జనసేనలోకి ఎంట్రీ లేదు. అలాగని భవిష్యత్తులో తమ మీద కేసులు పడ్డైతే వాడిని ఎలా ఫేస్ చేయాలన్న ఒక ఆందోళన వాళ్ళలో ఉంది. మొత్తానికైతే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్స్ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం పూర్తిగా డైలమాలో పడింది అనుకోవాలి. అందుకు తోడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో వీళ్ళంతా నిజంగా ఒక డిఫెన్స్లో ఉన్నారని అనుకోవాలి. మరి రాజకీయాల్లో ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించకూడదు అనడానికి వీళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.